Ah, your question too? Ayush. Yeah. Hi Ivan. Ayush, welcome to Hyderabad. Thank you so much. So my question is that in the trailer, the trailer opens with a line about fighting for one's identity, Yeah. and this is your first film out of Mr. Salman Khan's shadow. Yeah. So can we say that it's your first step to come out of his shadow and build your own identity? Indeed, sir. Indeed. This is my first step to building my own identity and building my own niche. So I think you got it right. This is the first effort. This is not my first film, but this first time that I'm working outside. And I'm so grateful to Mr. Radha Mohan to give me an opportunity to showcase my talent to the world outside my home production. But more than anything, I feel the character Ruslan, the pursuit of this character Ruslan, where he wants to show his mettle and his talent. That is something that I resonate with it personally. రాధామోహన్ గారు సార్ మీరు తెలుగులో చాలా ప్యాషనెట్గా సినిమాలు తీశారు బట్ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ డిఫరెంట్ లాంగ్వేజ్ కల్చరల్లీ కొద్దిగా డిఫరెంట్ వెళ్ళి అక్కడ ఒక సినిమా చేయడానికి మోటివేషన్ ఏంటి ఎలా చేశారు? Motivation is Naseeb. Naseeb. No. Actually, filmmaking ante whether it is Telugu, Tamil, Malayalam or Hindi, more or less it is the same thing. సో తెలుగులో మనకు అలవాటు ఉంది కనుక మొత్తం ఎక్కువ మంది పరిచయం ఉంటారు. పరిచయం ఉండటం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. సో శివగారు స్టోరీ చెప్పినప్పుడు శివగారు నన్ను ఆయుష్ దగ్గర తీసుకెళ్ళి ఈ స్టోరీ ఇతను చేస్తే బాగుంటుంది అంటే దాన్ని ఇమీడియట్లీ వీ అగ్రీడ్ టు డూ దిస్ మూవీ. మధ్యలో కరోనా వచ్చి కొంచెం డిలే అయింది. సో యాక్చువల్లీ హిందీలో కొంచెం డిఫికల్టీస్ ఉండొచ్చు ఎందుకంటే అక్కడ పరిచయాలు తక్కువ. తర్వాత దానికి ఆ హెల్ప్ చేయడానికి మాకు ఒక మంచి ప్రొడక్షన్ టీమ్ ఏర్పాటు చేశారన్నమాట. సో దివేష్ మాథూరు అక్కడ షమీరా అని ఒక ఆమె వీళ్ళంతా దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిందీ. సో దేవర్ ట్రయింగ్ టు అరేంజ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్. సో నాకు పెద్ద డిఫికల్టీ ఏం అనలేదు కానీ హైదరాబాద్ ముంబై అస్తమానం తిరగవలసి వచ్చిందనమాట. అది ఒకటే కష్టం నాకు. Ayush. Ayush, Yes, yeah. ma'am. Welcome to Hyderabad. Thanks so much. Actually, I want to ask you one question only. We are waiting since 1:30 p.m. So, what would you say? Any particular reason? Ma'am, first of all, I would apologize. I would really apologize for the delay. Please forgive me. Unfortunately, we have been jumping around cities from, we're back to back 3 days on a tour. So things are just getting a little bit delayed because of the whole chaos. We land into a city, wake up in the morning, try to organize everything. There's a lot of production that's going behind all that. So first of all, I would just like to apologize for the delay, ma'am. And I hope that the next cities we go to, we don't repeat this behavior again. I'm sorry. Thank you. Jagpat Gokul. Yeah, actually. నన్ను కూడా తిడతారా? యాక్చువల్లీ నేను తిట్టలేదు అడిగా. నో గుడ్. సో అంటే మేము చాలాసేపటి నుంచి నెక్స్ట్ ప్రెస్ మీట్స్ ఉంటాయి. సో మీకు అర్థమవుతుంది. సో మీది చూస్తే కనుక ఒక మంచి రోల్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో బాలీవుడ్కి పాగా వేస్తారా నెక్స్ట్? డెఫినెట్గా. అంటే మీ అందరికీ తెలుసు సినిమాకి ఏ పరిమితం లేదు. మన ఇద్దరం దబిడి ఆడుకుందాం. సో అంటే ఈ సినిమా పర్టికులర్గా నాకు ప్లాట్ఫామ్ వేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ డెఫినెట్లీ దేర్ ఆల్సో. ఏమన్నా స్టోరీస్ వచ్చాయా నెక్స్ట్ ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి? వచ్చినాయి బట్ దీని తర్వాత మంచి వస్తాయని వెయిట్ చేస్తున్నాను. జగపతి బాబు గారు. ఓకే, జై బాలయ్య దా. జగపతి బాబు గారు హాయ్ సార్. సార్ ఈ ట్రైలర్లో మీరు అండ్ ఆయుష్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంది కదా, చూస్తే కొంచెం శ్రీమంతుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో కూడా మహేష్ బాబు గారితో మీరు అలా డిస్కస్ చేస్తారు. సో స్టోరీ పరంగా దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా? కులం గోత్రం ఏ సంబంధం లేదండి. లేదు, జీరో. ఓకే, విజయేంద్ర ప్రసాద్ గారు. మీ ప్రశ్న సమాధానం చెప్తానండి. చెప్పండి. మీరు ప్రశ్న వేశారు కదా శ్రీమంతునికి పోలుకుంటుందని. ఓ పోలుకుందండి. శ్రీమంతుల్లో ఎస్ ఉందండి, దీంట్లో ఆర్యుఎస్లో ఎస్ ఉందండి. ఆ పోలుకుంటుంది సార్. విజయేంద్ర ప్రసాద్ గారు. సార్ ఓకే, యాక్చువల్గా మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా గురించి ఒక అప్డేట్ ఇవ్వండి సార్. ఇది వెన్యూ కాదండి, అది దిస్ నాట్ ద వెన్యూ.
Aish here. Hi. Hi, sir. You launching as an action hero. Through this film, you launching as an action hero. No, sir. By God's grace, I did one movie before called Antim. So did action there, little bit. So this is just a shift from raw action to stylized action. This is my third film, sir. So you done any specializations for these movies for action? Oh, yes, sir. We have basically trained in 7 different styles of action you can see in this film. You will see very much like Korean style action, very fast-paced. I'm deeply inspired by Telugu cinema, so I have got inspired and designed an action sequence like that. Tried to replicate the entry that is iconic to the Telugu cinema, which everybody loves. So yeah, training has been done a lot, and there's been a lot of knives, there's been a lot of weapons like guns and shotguns and rifles, and as you can see, a bike. So there's a lot of things. So much action is there. Yes, a lot of action, sir. Okay, thank you. Hello. Hi, SG. Myself, Hema Malini. So Wow, first of all, the name, ma'am, Hema Malini, ma'am. thank you. Hi, So ma'am. first of all, welcome to Hyderabad. And in your entire trailer, there is one line: Ruslan means lion. So according to you, Tollywood who is the Ruslan for you? Ma'am, I am a huge fan of Tollywood, and I don't like to call it Tollywood or Bollywood. I'm just a fan of movies in general. So I am a huge fan of a lot of actors over here. To be honest, I watch a lot of Telugu cinema. I'm a huge fan of Prabhas sir. He's amazing. Jagapati Babu sir, he's amazing. My one part of my dream has been fulfilled by sharing a screen space with Jagapati Babu sir. But I would love to work with Prabhas sir. Every time Allu sir comes on screen, I am dying and I'm flying my money over there. And I am just waiting for Pushpa 2 right now because I think it is extremely going to be amazing. So yeah, I get deeply inspired. I love films and I love all the films that are being made here. And I just can't wait. And I'm hoping Vijayendra Prasad Garu is there, Jagapati Babu is there, Radhamohan sir is there. Please next time consider me for Telugu film. I would love to be a part of it. एक्सक्यूज आयुष सर इधर मुझे आपके आइस एक्सप्रेशन ना सर आइकॉनिक लगता है एकदम बहुत अच्छा लगता है सर आपके बॉडी लैंग्वेज से ज़्यादा आपके आइस एक्सप्रेशन जो है ना सर एकदम आइकॉनिक है सर उससे ज़्यादा तो कुछ भी किसी एक्टर का वो आइकॉनिक एक्सप्रेशन किसी का नहीं है सर जो आपके आइकॉनिक एक्सप्रेशन मुझे बहुत पसंद आता है सर और सलमान सर से आपका नेक्स्ट फिल्म साथ में है क्या सलमान सर से आपके नेक्स्ट फिल्म साथ में अभी जैसे अंतिम है अभी सर के साथ और फिल्म है क्या सर जिस दिन मुझे सलमान भाई मौका देंगे मैं उनके साथ वापस काम करने की बहुत कोशिश करूंगा एंड थैंक यू సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ బట్ ये डिसीजन मेरा नहीं ये सलमान भाई का है జగపతి బాబు గారు ఇక్కడండి జగపతి బాబు సార్ మీరు ఈ సినిమాలో ఇక్కడ సార్ మీరు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ది ఒకటి స్టిల్ పోస్ట్ చేసి నేను పోలీస్ కాకపోతే నేను యాక్టర్ కాకపోతే ఖచ్చితంగా పోలీస్ అయ్యేవాడిని అని పెట్టారు అంటే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా ఎలా దబిడి ఆడించారా ఎలా ఏంటి ఎవరిని ఆడిచ్చాలో వాళ్ళని ఆడిచ్చాను అది ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది జగపతి బాబు గారు ఓవర్ క్వశ్చన్ అండి అంటే మీరు సినిమా కథ బాగుంటే కానీ ఎక్కువ ఒప్పుకోరు ఈ సినిమా అంటే రష్లాన్ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్యంగా ఏంటండి ఫస్ట్ది నిజం కాదండి కొన్ని సినిమాలు డబ్బుల కోసం ఒప్పుకుంటాను ఈ సినిమా కేవలం సినిమాలో ఉన్న దమ్ము కోసం ఒప్పుకున్నాను దమ్ము ఏంటండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీకు బాగా నచ్చింది దమ్ము కుక్కర్ ఓపెన్ చేస్తే దమ్ అంతా పోతుందండి నేను చేయను ఆ దమ్ ఏంటో తెలుస్తుంది బికాస్ ఎందుకంటే పర్టికులర్గా దీంట్లో ఏది రివీల్ చేసే పరిస్థితిలో లేము ఏ క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేము అది దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం గుడ్ సార్ మీరు బాలీవుడ్లో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాధామోహన్ గారు సార్ ఇక్కడ సార్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అంటే సినిమాలు ఇచ్చారు మంచి యాక్టర్స్తో మంచి సినిమాలు వేయడానికి ప్రయత్నం చేశారు కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు కానీ ప్రేక్షకులు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు మాత్రం సక్సెస్ అయ్యారు సినిమాలో బాలీవుడ్ విషయానికి వెళ్ళినప్పుడు బాలీవుడ్లో సో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అని చెప్పేసి మీరు ఈ సినిమాని ఎంచుకోవడం జరిగింది సో బాలీవుడ్లో మీకంటూ ఎలాంటి మార్క్ తీసుకురావాలనుకుంటున్నారు నేను ఇందాక వేరే వాడిని అడిగినప్పుడు చెప్పాను యాక్చువల్లీ సినిమా మేకింగ్ ఈజ్ సేమ్ దేంట్లోనే ఇట్ ఈజ్ సేమ్ అని చెప్పాను తెలుగు కానీ ఏదైనా ఒకటే ఇదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెన్ ఒక స్టోరీ
స్టోరీ రైటర్ మాకు నేరేట్ చేశారు, హీరోకి చెప్పారు, ఆయనకి నచ్చింది, నాకు నచ్చింది, సరే లెట్ us గో హెడ్ అని చేసాం. 2 years వి ట్రావెల్, సినిమా తయారైంది. సో ఎక్స్పీరియన్స్లు ఏంటంటే కొంచెం కొత్త ప్రదేశంలో కొంచెం చిన్న కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే పరిచయాలు లేవు కదా. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అయితే అందరూ పరిచయం మనకి, కనుక ఈజీ అవుతుంది. అక్కడ కొత్త దానికి నాకు సపోర్ట్ ఉంది. సో ఇందాక నాకు ఆ ప్రొడక్షన్ టీం నాకు సపోర్ట్ ఉండటం వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఏం కలగలేదు. సో నేను బాలీవుడ్కి నేను సజెస్ట్ చేసే మనిషి అంత తాహత ఉన్న మనిషిని కాదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అక్కడ కూడా మాకేం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పీపుల్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్, పీపుల్ ఆర్ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే తెలుగు కంటే బాలీవుడ్లో ఎక్కువగా నిర్మాతలతో ఖర్చు పెట్టిస్తారు, రిటర్న్స్ వస్తాయా రాదా అనుకుండా చూడకుండా బాలీవుడ్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ బడ్జెట్తో వెళ్తుంటారు అంటారు. ఇది చూస్తేనేమో యాక్షన్ ఓరియంటెడ్గా ఉంది ఫుల్ లెంత్లో. సో బడ్జెట్ విషయంలో సో ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎంతవరకు కాంప్రమైజ్ అవుతూ వచ్చారా, కావాల్సిన దానికంటే ఎక్కువనే పెట్టారా? సో బడ్జెట్ విషయంలో మనకి సినిమాలో ఏం కావాలో దానికి బడ్జెట్ పెట్టాలి. ఒక చిన్న రొమాంటిక్ పెట్టి దాంట్లో యాక్షన్ ఏమి లేకుండా ఉంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది. దీంట్లో 7-8 యాక్షన్ బ్లాక్స్ ఉంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో స్క్రిప్ట్ డిసైడ్స్ వాట్ ఈస్ ద బడ్జెట్. సో బడ్జెట్ విషయంలో ఓకే 5-10% ఎక్కడైనా ఎక్కువ ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు. సపోజ్ అజర్బైజాన్ మేము 2 సార్లు వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెదర్ వాజ్ నాట్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ అనమాట, వెదర్ బాగోలేదు. దెన్ ఇక్కడికి వచ్చి సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ అజర్బైజాన్కి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ అంతా షూట్ చేసుకొచ్చాం. అలాంటి చిన్న బడ్జెట్ ఇంక్రీజ్ అవుద్ది, బట్ దిస్ బియాండ్ అవర్ కంట్రోల్ అనమాట. సంథింగ్ అన్ఫోర్స్డ్ హ్యాపెండ్. సో ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ బడ్జెట్ అనేది సినిమాని బట్టే ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్ చేయవలసింది ఏంటంటే, అస్తమానం హీరో గారు కూడా అంటారు, రాధామోహన్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ బడ్జెట్, టాక్స్ అబౌట్ బడ్జెట్, బట్ బడ్జెట్ వీ హ్యావ్ టు కీప్ ఏ కంట్రోల్ బికాస్ ది రెవెన్యూ ఇస్ కాన్స్టెంట్. If budget increases, that means you're reducing the gap or sometime you're going to negative. So revenue, we can't increase automatically. So revenue is more or less constant per a particular type of movie, per a particular combination. So a budget control చేసుకుంటేనే వర్క్ అవుతుంది. But of course, I never hesitated to put budget. I think you take the word from him. Thank you. Hello Ayush. Hi, I am Babita from Big TV. Hi Babita. After watching Ruslan trailer, something very action-worthy trailer we have seen. So I hope this would be a turning point for your career. I'm hoping, ma'am, praying. Why I'm saying this, if I am wrong, please correct me. I am just saying this, you are most underrated actor of Bollywood. That's my feeling. Do you want to say anything about this? Ma'am, the fact that you feel like this and the fact that you have said it, it means a lot to me. And today, if you are feeling like this, I hope Ruslan makes other people feel like this, and I hope the narrative changes. Thank you so much, ma'am. Okay. And after Bharti podcast, you have increased your fan base, very long. Thank you. And if anyone said you that you looks like in Salman Khan and your voice and your body language resembles to him, if anyone said you this? Ma'am, if anybody says it, I take it as a compliment. Being compared to Mr. Khan is an honor. Many people can't. If somebody even compares, sometimes people say I talk like Shah Rukh Khan, somebody says body is like Tiger Shroff. I only turn around and say, well, I'm very versatile. If you don't get any of their dates, I'm free. రాధామోహన్ గారు, సో అంటే మీరు తెలుగు ప్రొడ్యూసరు, సో ఎందుకు ఈ మూవీని తెలుగులో తీసుకురావట్లేదు? ఆయుష్ శర్మకి తెలుగులో మార్కెట్ లేదనుకుంటున్నారా ఎట్లా? నేను ప్రొడ్యూసర్ని, ఓకే, తెలుగులో ఎక్కువ సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్ ఇస్ కామన్. అంటే బేసికలీ మనం తెలుగులో తీసుకురావాలనుకుంటే వీ టు లుక్ ఇట్ ది వైబిలిటీ చూడాలి కదా. సో ఆయుష్ శర్మ తెలుగు ఇండస్ట్రీలో 2 సినిమాలు చేశారు, 3 సినిమా. సో మొత్తం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటే ఇట్ విల్ లుక్ లైక్ ఎ డబ్బింగ్ మూవీ, విచ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ దట్ ఇంప్రెషన్. హిందీ మూవీ, ఇట్ ఇస్ హిందీ మూవీ. If I dub in Telugu, people will think it is a dubbed movie. Let the people see the original Hindi movie, so they will appreciate more. And that is the reason we are not bringing in Telugu language. Telugu, if somebody likes it, we will remake with him or remake with somebody. If the movie becomes a hit, we will try to do that one. So if I dub it, it will be categorized as a dubbing movie. That is the reason we didn't want to do. బాబు గారు, జగపతి బాబు గారు, లాస్ట్ 2 questions తీసుకుందాం. జగపతి బాబు గారు, ఇక్కడ సార్ మీ క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? మీ వాయిస్ బేస్ ఉంటుంది కదా, క్యారెక్టర్కి హెల్ప్ అవుతుంది కదా, మీరు డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? ఫర్దర్గా ఏమైనా ట్రై చేస్తారా హిందీ? సినిమాకి జస్టిస్ జరగదండి, ఎందుకంటే నా యాక్సెంట్ పర్ఫెక్ట్ కాదు.
Okay. And whatever they've done, they matched it very well. Yes. So అది చెప్తే కానీ తెలియదు. So I'm very happy with what they've already done. Okay. Finally, cinema is bigger than me or anybody else. Okay. So దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే సార్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ. ఓకే, I can also add to that. అంటే సపోజ్ వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, మన యాక్సెంట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, సౌత్ ఇండియన్ యాక్సెంట్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ ఈజ్ పంజాబీ జెంటిల్మెన్ దేర్. ఓకే. సో పంజాబీ జెంటిల్మెన్ అంటే దేర్ యాక్సెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అందుకనే మేము వేరే వాయిస్ వాడవలసింది, బట్ ఇట్ ఈస్ మ్యాచింగ్ మోర్ ఆర్ లెస్ 95%, సార్. యా, దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు డూ. ఓకే, థ్యాంక్ యూ. Hi Ayush, Abhilasha here. Hi, Abhilasha. Hi, so this is your third film in 6 years, and outside of your films or the public appearances you make with your family, we don't see much of you. Now, some people see it as a good thing that you're just, going to work and coming home, and you're not doing anything apart from that. But on the other hand, people may think out of sight, out of mind. And in Bombay also, there is such a huge paparazzi culture. So how do you look at it? Like, are you introverted? Like, outside of work, why don't we see you push yourself that much? Because, ma'am, I only know one thing, that I will be known for the work I bring on the screen. What I wear at the airport, where I eat, which restaurant I eat at, which car I drive at, which mall I go to, what brand I wear, none of this is going to resonate with the masses. For me, I believe what I'm passionate about is filmmaking, being an acting, learning, reading scripts, being a part of filmmaking. What I'm not interested in is what is side effect of being an actor. I'm just an introvert, I like to stay at home. I like to hibernate with my kids, spend time with them. And when there's a good film, then I want to give 48 hours on set. I want to give 72 hours on set, because the only thing that really drives me is films. Over and above that, I believe that, overexposure is also not too good. As you said, I'm 6 years in the industry, 3 films down. I think I look like a baby still now. Shushri, hi. It's very cool that you're a martial arts artist. So could you speak about what kind of martial arts you were trained in and how that helped you with the action in the film? So when I decided that I wanted to be an actor, I wanted to train myself before I actually auditioned. And at that point, I decided that, okay, I can dance, I can horse ride, I can swim. What is it that I cannot do? Action is one thing I was like, I wanted to do. So that's why I started my training in mixed martial arts. I can do the normal punches, kicks. Along with that, I can do some weapons like the sword, nunchucks and stuff like that. But most importantly, I feel like I really want to thank my producer, Radha Mohan sir, Ayush, and the entire team of Ruslan for showing the faith in casting a new girl in such a powerful role. And this entire journey of Ruslan has been so empowering for me personally. So thank you for showing so much faith in me. Thank you. Thank you. She has refused to give dates to me again. Yeah, Ayush. Not at all. Ayush. Not at all. Ayush ji, hi. Ji. Presently, India political scenery is going their favor. And your father and your grandfather as a politicians. So you came to the acting. So why you chosen acting, and why, if future there is any aim to political? Sir, just passion. Dreams don't come with family. You can be born to any family and you have a dream that might not be in agreement to what the family is doing. So I think my family is in politics. They are having a good run. For me, my passion was movies since I was a young kid. So that passion got me to Mumbai. And that passion got me where I am. Then Vijayendra Prasad Garu's blessing got me here I am. So I don't know. I've always been, I live my life like a river. I don't check my course. I just keep flowing. And wherever left, right it takes me, I will go. For now, there are no plans of politics. But I cannot confirm what happens 20 years down the line. So 20 or 30 years is a different story altogether. But as we speak, my only love is right now films, cinema, and I would like to be here and do more of this work, please. All the best. And can you throw about the update of the AS3? That AS3 film. Oh yeah. So that film is basically we are working on it. I have just stopped the production of the film because this film is something that had required a lot of my time. But as soon as we finish Ruslan, we will resume with that.
Thank you, sir. Done. Thank you so much to all our journalists for this wonderful interaction, and thank you so much Ayush Sharma and Sushri for answering these wonderful questions, and thank you so much everybody. We are very much looking forward to experience the film Ruslan in theaters from April 26th. And